शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. ఈ 2024వ సంవత్సరంలో గురుగ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది మన శాస్త్రం లోపల. ఫలిత భాగం లోపల కూడాను బృహస్పతి యొక్క సంచారము చాలా విషయాలపై ప్రాధాన్యాన్ని సూచిస్తుంది. డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి, గురువు యొక్క సంచారము జాతకుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. గురువు ప్రత్యేకంగా సంపూర్ణ శుభగ్రహం, నైసర్గిక శుభగ్రహం కనుక ఈ గురుగ్రహం యొక్క సంచారము సంవత్సరము సరాసరిగా ఒక రాశిలో సంచరిస్తుంటాడు. అయితే ఈ సంవత్సరం మొత్తం కూడాను 1 మే 2024 నుండి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో గురువుకు అంటే ప్రధానమైనటువంటి ఈ గ్రహ గురువుకు వక్రత్వము, అస్తమయము, మళ్ళీ వెనక్కి నడవడము, అతిచారము, శీఘ్రము, ఇలాంటివన్నీ కూడాను చలనాలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఇవి భౌతికంగా ఎలా జరుగుతుంది అనంటే సూర్యుని నుండి ఆ గ్రహము ఉన్నటువంటి ఆ దూరము, ఆ కోణాన్ని ఆధారంగా చేసుకొని వక్రం కానివ్వండి, శీఘ్రగమనం కానివ్వండి, తర్వాత అస్తంగత్వం కానివ్వండి సంభవిస్తుంది. ఆ ఖగోళ శాస్త్రంలో ఈ గురుగ్రహము సూర్యుడికి ఎంత కోణంలో ఉన్నాడు, ఎన్ని డిగ్రీలలో ఉన్నాడు అనేటువంటి విషయంపై ఆధారపడి ఉంటుంది. తద్వారా మనకు వక్రం అనేటువంటిది నిర్ణయం అవుతుంది. ఈ విధంగా చూసినట్టయితే మొత్తం వృషభ రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. అయితే ఇందులో అక్టోబర్ 9వ తారీఖు నుండి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు సుమారుగా 119 రోజులు వక్రాన్ని పొందుతున్నాడు. అంటే మనము భూమి మీద నివసిస్తున్నటువంటి వాళ్ళము ఆ గురుగ్రహాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే గురుగ్రహము ఈ 119 రోజులు వెనక్కి నడుస్తున్నట్టుగా మనకు కనబడతాడు. వాస్తవంగా వెనక్కి నడవడం అనేటువంటిది ఉండదు. కానీ ఇది రిలేటివ్గా మనం చూస్తుంటాం కనుక సాపేక్షంగా చూసినప్పుడు అంటే భూమి మీద నుండి చూసినప్పుడు వెనక్కి నడుస్తున్నట్టుగా మనకు గోచరం అవుతుంది. అయితే ఇలాంటి వక్రత్వము పొందినప్పుడు ఆ గురుగ్రహం యొక్క ప్రభావము ద్వాదశ రాశులపై ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చర్చిద్దాం. కర్కాటక రాశి వారికి గురు వక్రగతి మూలకంగా ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి గత సంవత్సరం నుండి అంటే 1/5/2024 నుండి ఏకాదశ స్థానంలో గురుగ్రహము సంచరిస్తున్నాడు. కాబట్టి ఇది శుభ సంచారం, శుభ ఫలితాలను ఇస్తుంది. అయితే ఈ అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 వరకు వక్రిస్తున్నాడు కనుక దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితం కూడాను ఉంటుంది. దశమ స్థానంలో సంచారము గోచార రీత్యా ప్రతికూలం. అయితే ఇక్కడ ఒక కాంబినేషన్ ఏమి ఏర్పడుతుంది అని అంటే భాగ్యాధిపతి దశమము, ఇది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే
కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. అంటే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, వక్రగతిని పొందడం మూలకంగా దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితము జోడైనట్టయితే ఈ రెండు మనం క్రోడీకరించి చూసినట్టయితే సత్ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. మరి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనంటే, ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ వక్రాన్ని పొందుతున్నటువంటి సమయమే కానివ్వండి, మొత్తం సంవత్సరం కూడాను మీకు సమాజంలో మంచి పేరు వస్తుంది. ఆ పూర్వం ఉన్నటువంటి దానికి భిన్నంగా ఇంకా ఈ వక్రించినటువంటి సమయం లోపల మీకు సమాజంలో మంచి పేరు రావడము, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడటము, తద్వారా మీకు ఒక కార్య సాఫల్యానికి సహాయకారిగా ఉండడము, ఇలాంటివి మీకు బాగా కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఇక చేసేటువంటి పనులు, ప్రారంభించినటువంటి పనులు అన్ని విధాలుగా మీకు కలిసి వస్తాయి, అభివృద్ధి పథంలో కొనసాగుతాయి. అంటే ప్రారంభించినటువంటి పనుల లోపల మనకేంటంటే ఈ రెండు రకాలుగా ఏకాదశము దశమము చేసేటువంటి పనులు వాటి మూలకంగా మనకు కలిగేటువంటి లాభాలపైన బాగా ప్రభావం చూపిస్తాడు. కనుక ఈ గురువు యొక్క వక్రగతి చాలా ఉపయోగపడుతుంది కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి. ఇకపోతే శారీరకంగా మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. ఈ పీరియడ్ లోపల శారీరకంగా సంతృప్తి ఎప్పుడు కలుగుతుంది మనిషికి అనంటే, మానసిక శారీరక సంతృప్తి అనేటువంటిది చాలా పెద్ద విషయం. ఇది గురువు యొక్క సంచారం మూలకంగా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రభావం బాగా ఉంటుంది. శారీరకంగా మీరు సంతృప్తిగా ఉన్నారు, మానసికంగా సంతృప్తిగా ఉన్నట్టయితే ఎన్నెన్నో విషయాలపై మీరు మనస్సు నిలపగలుగుతారు. అంటే మనస్సు నిలిపి పనులు చేయగలుగుతారు. అప్పుడు మీకు ప్రతిఫలం అనేటువంటిది కూడాను మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా సంభవించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ప్రారంభించిన అన్ని పనుల లోపల కూడాను మీకు కార్య సాఫల్యం గోచరిస్తుంది. ఈ సమయంలో సుఖమయంగా జీవనం గడుపుతారు. ముఖ్యంగా మీకు ఈ సమయంలో ఏంటంటే, ఎవరైతే మీ గురించి చెడుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారో, అంటే శత్రుత్వము మీతో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ మూలకంగా మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అది చాలా శుభ సూచకం. ఇకపోతే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు బాగా కలిసి వస్తుంది. విద్యార్థులు కొత్త చదువుకై అంటే ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. ఉన్నత విద్యకై వారు కొత్త సంస్థల లోపల చేరే అవకాశాలు ఉంటాయి. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను బాగా కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ సమయంలో ముఖ్యంగా మీరేం చేస్తారంటే, అనుభవజ్ఞుల యొక్క సూచనలకు ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళు చెప్పినటువంటి విషయాలను కూలంకషంగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కనుక మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇక కుటుంబం లోపల కూడాను మీకు అన్ని రకాలుగా సంతోషం ఉంటుంది. వాతావరణం మీకు బాగా అనుకూలిస్తుంది. సంగీత సాహిత్య ఫీల్డ్స్లో ఉన్నటువంటి వారికి కూడాను బాగా కలిసి వస్తుంది. ఈ విధంగా ఓవరాల్గా మనం చూసినట్టయితే కర్కాటక రాశి జాతకులకు ఈ గురు ప్రభావం బాగా అనుకూలిస్తుంది. సత్ఫలితాలను పొందుతారు. అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి కూడాను ఇది శుభదాయకం, శుభ సంచారం. దీన్ని ఉపయోగించుకోండి, శుభ ఫలితాన్ని పొందుతారు. శుభం.